కృతజ్ఞతాస్తుతులు అనే ఆ పదం రెగ్యులర్గా మనం వాడతాం కదా. ఇశ్రాయేలీలు దేవుని స్తుతించేటప్పుడు ఈ కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే ఆ విధానాన్ని తోధా అని అంటారు. తోధా అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఫెయిత్ ఫిల్డ్ జాయ్. ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణమే వెళ్ళబోతున్నాం. దేవా, ప్రయాణమే వెళ్ళబోతున్నాను, కాపాడండి. వెళ్ళాం, క్షేమంగా వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత నన్ను క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని అంటాం కదా. నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం అని అంటాం కదా. మేలును పొందుకున్న తర్వాత కృతజ్ఞతలు చెప్తాం. కానీ తోధాలో ఉన్న విచిత్రం ఏంటంటే మేలు పొందుకోక మునిపే ఈ మేలు చేసినందుకై నీకు స్తోత్రం, ఈ ఉపకారం చేసినందుకై నీకు స్తోత్రం, నా జీవితంలో నువ్వు ఈ అద్భుతం చేసినందుకై స్తోత్రం అని ఆ ఉపకారాన్ని పొందుకోక మునిపే దేవునికి కృతజ్ఞతలు చెప్పే విధానాన్ని తోధా అని అంటారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, అందుకని యేసు ప్రభు వారు అంటారు కదా, మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థించారు. ఏ విషయం కొరకు? దేవా, నా కుమార్తె వివాహ విషయమై అద్భుతం చేయయ్యా. ఇదిగో 30 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా వివాహం కాలేదయ్యా, అద్భుతం చేయయ్యా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆ ప్రార్థన ముగింపులో వెంటనే యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అనకూడదు. ముగింపు ఎలా ముగించాలో తెలుసా? దేవా, నా కుమార్తె వివాహం కొరకు ప్రార్థించా, నా ప్రార్థనను ఆలకించినందుకు స్తోత్రం. నేను మీ సన్నిధిలో ఆశపడినట్లుగానే మంచి జీవిత భాగస్వామిని నా కుమార్తెకు నువ్వు ఇచ్చినందుకై స్తోత్రం. నా కుమార్తె కాపురాన్ని నిలవబెట్టినందుకై స్తోత్రం. నీవు కార్యం చేసినందుకై స్తోత్రం. ఇలా స్తుతించే విధానాన్ని తోధా అని అంటారు. ఎప్పుడు నీ జీవితంలో నువ్వు ఏ విషయం కొరకైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరిగిద్దో లేదో, ఇది దేవుడు నాకు ఇస్తాడో లేదో, నేను పొందుకుంటానో లేదో, అనుమానపు పక్షిలా బ్రతక్కో, అనుమానపడే వ్యక్తిలా బ్రతక్కో. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు నువ్వు ప్రార్థన ప్రారంభించిన, దేవా నీ కాపుదలు ఇచ్చినందుకై స్తోత్రం, క్షేమంగా నన్ను గృహానికి తీసుకొచ్చినందుకై స్తోత్రం, నా కన్నుల ఎదుట నా పిల్లలను ఆశీర్వదించినందుకై స్తోత్రం, నా పితరుల వంశంలో నా వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా నా బిడ్డలను దీవించినందుకై స్తోత్రం అని ఎప్పుడు దేవునికి తోధా 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 పొందుకోక మునిపే పొందుకున్నట్లుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేవారిగా ఉందుముగాక. అపోస్తలుడైన పౌలు వారు ఒక అద్భుతమైన పదజాలం ఇక్కడ వాడాడు. మీరు సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఆ యేసయ్య ఆశ, ఆ తండ్రి ఆశ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే స్థాయికి సంఘం ఎదగాలి. తండ్రి అయిన దేవుని ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ఎలా ఉంటారో యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘంలో కలగాలి. ఇది దేవుని ఆరాటం. ఆయన పరిశుద్ధతలో సంపూర్ణుడు, ప్రేమలో సంపూర్ణుడు, ఓర్పులో సంపూర్ణుడు, సాత్వికంలో సంపూర్ణుడు. మెట్టుకు క్రైస్తవ సంఘం క్రీస్తు సంపూర్ణతకు ఒక ఇంచు తక్కువగా ఉంటానన్న ఒప్పుకోడు ఆయన, ఒక అంగుళం తక్కువగా ఉంటానన్న ఒప్పుకోలేదు, సగం వరకు వచ్చి ఆగిపోతానంటే ఒప్పుకోట్లా. ఆయన ఆశ ఏంటో తెలుసా? నా సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే మన దగ్గర నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో చూడండి. మీరు అడగవచ్చు, అన్నయ్య దేవుళ్ళలాగా బ్రతకటం మనకు సాధ్యమేనా? దేవుడు ఎప్పుడు సాధ్యమైన వాటినే మనకు చెప్పమని ఆజ్ఞాపిస్తాడు, కానీ అసాధ్యాలు ఎప్పుడు చెప్పమన్నాడో. పొరపాటున అసాధ్యాలు ఎప్పుడు చేయమని ఆయన చెప్పడు. ఆయన ఈ మాట అన్నాడంటే ఇది సాధ్యమే. యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే స్థాయికి సంఘం ఎదగాలి. అలా ఎదగటానికి దేవుడు ఒక క్రైస్తవుని ప్రేమించి ఏమిచ్చాడో తెలుసా? అద్భుతం. నంబర్ 1 సంఘాన్ని ఇచ్చాడు. దానితో పాటు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను, 5-fold మినిస్ట్రీ. ఈ 5 రకాలైన పరిచర్యలను ఒక్కొక్క విశ్వాస కొరకు దేవుడు అనుగ్రహించాడు. బిడ్డలారా, మీ మీద మేము పెత్తనం చేసేవాళ్ళం కాదు, మా పిల్లలు మీరు. కానీ మా గుండెల్లో ఉన్న ఆశ ఏంటో తెలుసా? యేసయ్య ఎదుట పెండ్లి కుమార్తెగా మిమ్మల్ని మేము నిలవబెట్టాలి.
ఒక మంచి విశ్వాసగా మిమ్మల్ని మరల్చి యేసయ్య ఎదుట నిలవబెడితే అప్పుడు కలిగే మెప్పు, ఘనత, మహిమ ఎదుట ఇవన్నీ బలాదూరైపోతాయి. అందుకనే తమ్ముళ్ళు, మందిరానికి వచ్చినప్పుడు వచ్చిపోయేవాళ్ళుగా కాదు, సంఘం ఇది దేవుడు మీకు ఇచ్చిన వరం. ఎందుకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడంటే, ఏదెను తోటలో ఆదాము తన పోలికను కోల్పోయాడు కదా, ఏదెను తోటలో ఆదాము తన స్వరూపాన్ని కోల్పోయాడో, సంఘంగా పిలువబడుతున్న ఈ తోట ద్వారా మరలా ఆ రూపాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. ఆదాము ఏ తోటలో నుంచి తోలివేయబడ్డాడో మరలా సంఘం అనే తోటలోకి వచ్చి కాపరులను నియమించి వాళ్ళు కాపాడుతూ ఉన్నప్పుడు, చెక్కండి అయ్యా, దిద్దుబాటు చేయండి అయ్యా, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఏర్పడునుగాక. పాపం చేసే వ్యక్తులను, నీ చేత పాపం చేయించే వ్యక్తులను నీ దగ్గరికి రాకుండా దేవుడు ఆపడు. దేవుడు నేను పరీక్షిస్తాడు. యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్య నడుచుకుంటూ వచ్చింది. నేనంట నడుచుకుంటూ వచ్చేటప్పుడు దేవుడు మధ్యలోకి వెళ్ళి లాఠీ కర్ర తీసుకొని, స్టాప్ దే, ఆగక్కడ, యోసేపును ముట్టుకోవటానికి వీల్లేదు. ఏంటే యోసేపు దగ్గరికి వెళ్తావా, ఆగక్కడ అని దేవుడు ఆపొచ్చు కదా, ఆపినడితే బాగుండేదిగా. ఇంకా ఆయన ఆపితే నువ్వు చేసేది ఏమంటాముడా. కొంతమంది ఏంటో తెలుసా, వీడు దుర్మార్గంలో పడి, పాపంలో పడి, దేవుడు పలుమార్లు మాట్లాడినా, ఒరే తప్పురాని గతంలో దేవుడు హెచ్చరించినా చేయకూడని తప్పు చేసి ఏమంటాడు తెలుసా, దేవుడు నన్ను కాపాడులా, ఆ పాపంలో పడకుండా దేవుడు నన్ను తప్పించలా, ఆ దేవుడు అడ్డుగా వచ్చి దేవుడు నిలవబడ్డావు. పరీక్షకు దేవుడిని అప్పగిస్తాడు. క్రైస్తవ జనమా, నా వైపు చూడండి. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు మామూలు ప్రణాళికలు కదా. నీ పితరుల వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు కోరుకున్నాడు. నిలవబడు, దేవుని సన్నిధిలో నిలవబడు. నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను, నిన్ను కన్న తల్లి వంశంలో, నిన్ను కన్న తండ్రి వంశంలో, నీ పూర్వపు చరిత్రలో ఎవరిని నిలవబెట్టనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. నీ పిల్లలను దేవుడు నిలవబెట్టాలని కోరుకున్నాడు. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో, నీకెదురయ్యే శోధనలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు, దేవునికి గొప్ప ప్రణాళిక ఎవరి మీద ఉంది? యోసేపు మీదే ఉంది. విచిత్రం తెలుసా, గొప్ప శోధనలు ఎదుర్కొంది కూడా యోసేపే, గొప్ప శ్రమలు అనుభవించింది కూడా యోసేపే. యోసేపు మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండటానికి సైతానుగాడు పోతీఫర్ రూపంలో యోసేపు దగ్గరికి వచ్చాడు. తమ్ముడు, నా వైపు చూడు. పోతీఫర్ భార్య దగ్గరికి యోసేపు వెళ్ళలా. ఆ పోతీఫర్ భార్య యోసేపు దగ్గరికి నడుచుకుంటా వచ్చింది. సైతానుగాడు ఏం చేస్తాడు తెలుసా, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండునట్లుగా మందిరంలోనైనా, కాలేజీలోనైనా, ఆఫీసులోనైనా సైతానుగాడు నీ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు వాళ్ళు శోధిస్తారో తెలుసా, నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికలు నిర్వీర్యం చేయటానికి. క్షణకాలపు సుఖం కోసం నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికను నిర్వీర్యం చేసుకుంటావేమో, జాగ్రత్త. నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో, నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో, ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే బంగారంలాగా నేను బ్రతకాలి. శోధనను జయించిన వాడిగా నేను బ్రతకాలి. జయించానా, కిరీటం దేవుడు నా తల మీద ఉంచుతాడు. వినండి, నువ్వు శోధించబడుతున్నావు, నీ చూపు పవిత్రంగా కాపాడుకోవాలనుకున్నావు, ఎక్కడో చూపులో తప్పిపోయావు, ఎక్కడో ఆలోచనలో తప్పిపోతున్నావు, రకరకాల శోధనల మధ్యలో నలిగిపోతున్నావు. మోకరించి, దేవా, ఈ శోధన జయించలేకపోతున్నా, ఈ కంటిని జయించలేకపోతున్నా, ఈ చూపును జయించలేకపోతున్నా, ఈ సెల్ ఫోన్ వ్యసనాన్ని జయించలేకపోతున్నా, జై జీవితం నాకు దయచేవా అని అడిగితే, ఈ కృపగల దేవుడు చేయి చాచి నీకు సహాయం చేసి శోధనలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడో చెప్పమంటారా? ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కంటి ద్వారా శోధించబడ్డాడు, ఆలోచనల ద్వారా శోధించబడ్డాడు, హృదయపు తలంపుల ద్వారా శోధించబడ్డాడు, అన్ని కోణాల్లో శోధించబడ్డాడు. కానీ శోధన జయించి పాపము చేయకుండా పవిత్రుడిగా బ్రతికాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమండి, ఆ నొప్పి అనుభవించిన వాడికే
ఆ నొప్పి ఇంకొకడికి వస్తే వాడి బాధ అర్థమైద్ది. ఇప్పుడు ఎవరికైనా పిప్పని వచ్చింది అనుకోండి, పిప్పి పన్ను వచ్చింది అనుకోండి, అబ్బా నొప్పి తట్టుకోలేకపోతున్నా, తల ఏదో అయిపోతుంది అని వాళ్ళు అంటా ఉన్నారు. పిప్పని ఎప్పుడు రాని వ్యక్తి ఆ పక్కంటుండి మరీ ఓవర్ చేయక బాగా బెదిరా, అంత నొప్పి ఉంటుందా, ఉంటే ఉంది కానీ అంత నొప్పి ఉంటుందా, సరే నొప్పి ఉంటే ఉంది పద్దాకలమ్మా అయ్యా ఏమంటారు, లారీ కింద పడిన కుక్కలాగా పద్దాకలు మూలుగుతావేంటి, మరీ ఓవర్ చేయక బెదరో అని అంటాడు. ఎప్పుడైనా తనకు పిప్పని వస్తే జ్ఞానదంతం అంటారు చూసాక, జ్ఞానదంతం బయలుదేరితే అప్పుడు అంటాడు, బెదరో నీ బాధ ఇప్పుడు అర్థమైంది బెదరో. ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంట్కే తెలుస్తుంది అమ్మా. ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంట్ అర్థం చేసుకోగలడు. నా యేసయ్య ఎవరో తెలుసా? నిన్ను అర్థం చేసుకోగలిగే మనసున్న మహారాజు. ఏ శోధనలో నువ్వు నలిగిపోతున్నా, ఎంత భయంకరంగా శోధించబడుతున్నా, పూర్తిగా సాతాను చెరలోకే నువ్వు వెళ్ళినా, నా వైపు చూడండి, పూర్తిగా సాతాను చెరకే నువ్వు వెళ్ళినా, పూర్తిగా సాతాను చెరకే వెళ్ళినా, నన్ను బ్రతికించేసయ్యా, ఈ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తేసయ్యా, గుండె లోతుల్లో ప్రార్థన చేస్తే ఉన్నత స్థలము నుండి తన హస్తాన్ని చాపి నేను పైకెత్తి జగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తి మరెన్నడూ నీ పాదములు జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద స్థిరపరచటానికి దేవుడు శక్తి కలిగిన వాడు.